ఆసీనుడై ఉన్న వారి కుడి చేత చూచితిని. అది సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఆయన ప్రభువే. ఆయన కూర్చొని ఉన్నాడు, చేతిలో గ్రంథం ఉంది. ఈ గ్రంథం తీసుకొని విప్పడానికి ఎవరైనా ఉన్నారా రండి అని ఇంకొక దూత అనౌన్స్ చేశాడు. చదవండి మళ్ళీ. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము నింపుటకు ఏకుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. దేవుడి చేతిలో, ఆ సింహాసనాసుడైన వ్యక్తి చేతిలో, ఆయన చేతిలో ఈ గ్రంథం ఉంది. ఈ గ్రంథం పట్టుకొని కూర్చున్నాడు. ఇంకొక అనౌన్స్మెంట్ అయింది. యోహాను చూస్తూ ఉన్నాడు. అనౌన్స్మెంట్ అయింది. ఆయన దగ్గరికి పోయి ఎవరైనా ఆ గ్రంథం తీస్తారా, ఎవరైనా ముట్టుకుంటారా, దాన్ని విప్పుతారా, అలాంటి వారు ఎవరైనా ఉన్నారా రండి అని ఒక స్వరం వినబడింది. చదువు. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఉన్నారు, జనం ఉన్నారు, దూతలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. పెద్దలు, జీవులు, దూతలు అందరూ ఉన్నారు. భూలోకంలో, పరలోకంలో అంతా భూమి క్రింద ఉన్నారు ప్రజలు. కానీ వచ్చి ఆ గ్రంథాన్ని విప్పే కెపాసిటీ ఎవరికి లేదు. ఆ ఆధిపత్యం, ఆ అధికారం, ఆ ధైర్యం, ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క ధైర్యం అంతా మరి శూరత్వం ఎవరికి లేదు. ఎవ్వరు వచ్చి దాన్ని ముట్టుకోవడానికి యోగ్యత లేకుండానే ఉండిపోయారు. ఎవరు కూడా రావాలి ముందుకి. దయచేసి రండి అంటే ఎవరు రావట్లేదు. కానీ వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకునే ధైర్యం ఎవరికి లేదు. చదువు. ఆ గ్రంథం విప్పుటకైనను అందరూ అయోగ్యులుగా కనపడ్డారు. ఆ టైంలో అయోగ్యులైన మనుషులు, దూతలు, పెద్దలు, తర్వాత జీవులు, పెద్దలు, దూతలు, మనుషులు ఎవరే కానీ అందరు ఎవరంట అయోగ్యులు. ఎవ్రీబడి వాజ్ అన్వర్ది టు టేక్ దట్ ఏమంటారు బుక్, టు టేక్ దట్ బుక్ అంటే ఆ పుస్తకం తీసుకోవడానికి అందరూ ఏమై ఉన్నారు అయోగ్యులు. తర్వాత ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడను ఎవరు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. చూచుటకైనను విప్పుటకైనను యోగ్యుడు లేనప్పుడు ఈయన ఏడుస్తున్నాడు. అయ్యో ఎవరు లేరా అని ఏడుస్తున్నాడు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. ఆయన కన్నీరు విడిచినప్పుడు విడుస్తూ ఉన్నాడు. ఆ వార్త విని ఏడుస్తూ ఉంటే భయపడబాకు, ఏడవద్దు, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము గ్రంథము విప్పుటకు యోగ్యుడు అని చెప్పాడు. అక్కడ మనం అనేక వారాలు ఆగాం. అనేక వారాలు ప్రతి కన్నీరు వెనుక ఒక మంచి ప్రతిఫలం అంటే మంచి రిజల్ట్ ఉంటుంది, గుడ్ రిజల్ట్ ఉంటుంది.